భారత జాతి యొక్క సాంస్కృతిక పండుగల్లో ఒకటి హోలీ. హోలీ పండుగలో ప్రధాన నైతికత ఏమిటంటే సత్యం ఎప్పుడు అసత్యాన్ని, మంచి ఎప్పుడు చెడును చేస్తుంది అనే సందేశం. హోలీ పండుగ నుంచి 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, హోలిక దహనం. దీని ద్వారా దైవాన్ని నేను అన్న అహంకారము, గర్వం, రాక్షస స్వభావం నశిస్తుంది అని, ఇంకా ఇవి అసత్యాలు మరి అధర్మం అని, మరియు సత్యం ఎప్పుడు విజయమే సాధిస్తుంది, ఈ విశ్వానికి రక్షకుడు అయిన విష్ణువు ఒకడే అనే దైవ విశ్వాసము గెలిచింది, ఇదే సత్యము, ఇదే ధర్మము. 2, వివిధ రకాలైన రంగులు ఇచ్చే సమాచారం. మనుషుల్లో కూడా రంగుల వలె అనేక రకాల స్వభావాలు ఉన్నాయి, అలాగే అనేక రకాల భావోద్వేగాలు కూడా ఉన్నాయి. అందులో ఆప్యాయత, ప్రేమ, కులమతాల వర్గాలు భేదాలు లేకుండా అందరూ ఒకటే అనే మానవ సమానత్వాన్ని ప్రతిబింబిస్తాయి. 3, ఒకరినొకరు రంగులు పూసుకోవడం. దీని ద్వారా తెలిసే సమాచారం ఏంటంటే నిర్మలమైన మనస్సు, ప్రతీకారాలు, ద్వేషాలను మరిచిపోయి కొత్తదనము, స్నేహము, ప్రేమను ఆహ్వానించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. అయితే అంతిమంగా హోలీ ఇచ్చే స్ఫూర్తి జీవితం అంటేనే ఆనందం, మమకారం, ఆప్యాయతలు, ఇరుగు పొరుగు వారితో సత్ప్రవర్తన, తోటి మానవుల పట్ల దయ, దాతృత్వం యొక్క కలయికే జీవితమని, వీరిని ప్రసాదించిన ఆ సర్వేశ్వరుడి పట్ల కృతజ్ఞతాభావం కలిగి పండగను ఆనందంగా జరుపుకోవాలని సూచిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా రాగద్వేషాలు లేకుండా సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆ సర్వేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. తథాస్తు. జై హింద్.